మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఒక కంటి రెప్పపాటులో భూమి అంతటా ఉన్న లక్షలాది మంది అదృశ్యమైపోయారంటే ఎలా? భారీ గ్రహశకలం అంతరిక్షం నుంచి కిందపడి భూమిని ఢీకొంటే ఎలా ఉంటుంది? నేడు గ్రీక్, హీబ్రూ భాషలు తెలిసిన వాటి మధ్య 157 పుస్తకాలు రాసిన ముగ్గురు బైబిల్ పండితులు మన అతిథులుగా ఉన్నారు. వారు డాక్టర్ మార్క్ హిచ్కాక్, డాక్టర్ ర్యాన్ రోడ్స్ మరియు జెఫ్ కిన్లీ. ఫ్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన పోల్స్లో 10 మంది అమెరికన్లలో 4 మనం చివరి రోజుల్లో జీవిస్తున్నామని నమ్ముతున్నారని తెలిసింది. అయితే ఇంకా వారు ఎవాంజలికల్ క్రైస్తవుల్లో 70% మంది క్రీస్తు తమ జీవిత కాలంలో తిరిగి రాగలరని నమ్ముతున్నారని కనుగొనడం జరిగినది. ఈ విషయాల గురించి బైబిల్ ఎక్కడ చెబుతోంది? ఈరోజు మీ జాన్ యాంకర్బర్గ్ షో యొక్క ఈ ప్రత్యేక ఎడిషన్లో మీరు కనుగొంటారు. కార్యక్రమానికి స్వాగతం. నేను జాన్ యాంకర్బర్గ్. మేము మాట్లాడుతున్నాం. అమెరికా క్షీణిస్తోందని మీరు అనుకుంటున్నారా? వేదికపై ఉన్న మన పండితుల్లో ఒకరు చెప్తున్నట్లుగా మనం అమెరికా ముగింపుకొస్తుందని మీరు అనుకుంటున్నారా? నాకు 3 పండితులున్నారు. వారు 3 మధ్య 157 అద్భుతమైన పుస్తకాలున్నాయి. మరియు మేము ఫ్యూ రీసెర్చ్ సెంటర్లో కనుగొన్న ఈ మొత్తం ప్రశ్న గురించి ఇక్కడ మాట్లాడబోతున్నాం. 47% అమెరికన్లు మనం చివరి రోజుల్లో జీవిస్తున్నామని నమ్ముతున్నారని వారు చెప్పడం జరిగింది. అయితే ఇదంతా ప్రజలే అంటున్నా. చర్చికి వెళ్లే వ్యక్తులు మాత్రమే కాదు, వీరంతా అమెరికన్లు. వారు అలా ఎందుకు నమ్ముతారు? దీన్ని మన దేశానికి వర్తింపజేయాలనుకుంటున్నాను. దేవుని తీర్పు వచ్చేంతగా అమెరికా క్షీణిస్తోందని మీరు అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు వేదికపై ఉన్న మా 3 పురుషులు మేము ఆ పాయింట్ని చాలా కాలం దాటిపోయామని చెప్పారు. అయితే వేదికపై మా 3 అతిథులు ఇక్కడున్నారు. డాక్టర్ మార్క్ హిచ్కాక్, జెఫ్ కిన్లీ మరియు డాక్టర్ రాన్ రోడ్స్. జెఫ్ పుస్తకంలో అతను ఈ చిన్న పేరాను రాస్తాడు. అది చాలా ఆసక్తికరంగా ఉందని నేను అనుకున్నాను. అయితే అది మమ్మల్ని ఇక్కడ అంశంలోకి తీసుకెళ్తుంది. మిమ్మల్ని ప్రశ్నలు కూడా అడుగుతున్నా. మన దేశం కూలిపోవడానికి ఇంకా ఎంత సమయం ఉందని మీరు ఆలోచిస్తున్నారా? ఇది మీకు ఎప్పుడైనా అనిపించిందా? అసలు మీ కింద ఉన్న నైతికత మన జాతీయ స్వభావం మరియు గుర్తింపులో మిగిలిపోయిన వాటిని నాశనం చేస్తుందని మీరు భావించారా? అంటే మీలో కొందరు పాఠశాలకు వెళ్లే తల్లిదండ్రులు, మీరు ఉపాధ్యాయులతో మీరు మా బిడ్డకు నేర్పిస్తున్నది నాకు ఇష్టం లేదని చెప్తున్నారు మరియు మీరు అరెస్ట్ అవుతున్నారు. కాబట్టి మీరు దాని గురించి ఏం ఆలోచిస్తారు? సాధారణ అవగాహన, సభ్యతతో పాటు ప్రాథమిక జూడో క్రిస్టియన్ ప్రపంచ దృక్పథం ఇప్పుడు వాడుకలో లేదని, అవాంఛనీయంగా మారిందని మీకు అసలు స్పష్టమైందా అని అడుగుతున్నాను. ఏషియా ప్రవక్త మాటలు మన దేశ అనుభవంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు మనకు మరింత ప్రత్యేకంగా వర్తిస్తాయా? ఏషియా నిజంగా ఏమి చెప్పాడు అన్నది ఇక్కడ అంశం. ఆయన అన్నాడు, చెడును మంచి అని, మంచిని చెడు అని పిలిచే వారికి శ్రమ, వెలుగు చీకటిని, చీకటి వెలుగును, తీపిని తీపి అని పిలిచేవారికి శ్రమ. మీరు దాన్ని చూస్తారా? జెఫ్, మీరు ఈ పుస్తకం రాసినప్పటి నుండి మనం అమెరికా ముగింపు వైపు వస్తున్నామా? మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ప్రారంభించడానికి అనుమతిస్తా. ఏమనుకుంటున్నానో నేను ఎంచుకోగలను. కానీ మీరు ఈ పుస్తకంలోకి ఎలా వచ్చారు? నేను కేవలం నా సొంత దేశాన్ని చూశాను. మన దేశం ఆధ్యాత్మికంగా మరియు నైతికంగా భారీగా క్షీణించడాన్ని చూశాను. మీకు తెలుసా, అవి మన దేశంలో ఈరోజు జరుగుతున్న 2 పెద్ద వర్గాలు. మీరు చరిత్రను పరిశీలిస్తే వివిధ కారణాల వల్ల దేశాలు జయించబడ్డాయని చూస్తారు. కానీ మీరు బైబిల్ దృక్కోణం నుండి చూస్తారు. అనేక దేశాలు ఇజ్రాయెల్తో వ్యవహరించిన విధానం కారణంగా వారి మరణాన్ని అనుభవిస్తున్నాయి. ఆదికాండము 12:3లో దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం ఆధారంగా నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారిని శపిస్తాను అని. కానీ ఇతర దేశాల గురించి, దేవునితో వారి సంబంధం గురించి ఏమిటి? వారితో దేవునికి ఏదైనా ఒప్పందం ఉందా? దేవుడు మానవులందరికీ వెల్లడించిన సాధారణ దయ, మర్యాద మరియు నైతికత యొక్క భావనలో ప్రతి దేశానికి దేవుని ముందు ఒక బాధ్యత ఉందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా మన దేశంలో మనం ఇక్కడ అమెరికాను చూడడానికి 2 ప్రాథమిక మార్గాలున్నాయని నేను భావిస్తున్నాను. మొదటిది ఆధ్యాత్మికంగా క్షీణత. ప్రస్తుతం మనం అమెరికన్ చరిత్రలో చర్చి హాజరు అత్యల్ప స్థాయిల్లో ఉన్నాము. గత 20 సంవత్సరాల్లో 150,000 చర్చిలు మూసివేయబడ్డాయి. అవి వేగంగా మూసివేయబడుతున్నాయి. చర్చిలు కుంచుకుపోతున్నాయి. వాటిలో చాలా ఉన్నాయి. కానీ అమెరికాలో పెరుగుతున్న అత్యధిక సంఖ్యలో ఆధ్యాత్మిక సమూహాలను NONES అని పిలుస్తారు. మరియు అవి
ఆధ్యాత్మిక అనుబంధం లేని వ్యక్తుల సమూహం. వారు ప్రస్తుతం అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న ఒక సమూహం. మనం పాఠశాలల నుండి దేవుణ్ణి తొలగించాం. దేవుడు మన ప్రభుత్వంలో ఉండాలని మనం కోరుకోవడం లేదని మనం చెప్పాం. మన మార్కెట్లో ఆయన్ని మనం కోరుకోవడం లేదు. వినోదం కోసం ఆయన్ని కోరుకోవడం లేదు. మన విద్యా వ్యవస్థలో ఆయన్ని కోరుకోవడం లేదు. ప్రాథమికంగా ఇది ప్రతిబింబిస్తుంది జాన్ రోమన్లు 1 చెప్పినట్టే. ఎందుకంటే సృష్టిని చూసిన తరువాత ఇది ఇలా చెప్తుంది. వారు దేవుణ్ణి తెలుసుకున్నప్పటికీ వారు ఆయనను దేవునిగా గౌరవించలేదు లేదా కృతజ్ఞతలు చెప్పలేదు. కానీ వారు తమ ఊహల్లో వ్యర్థమయ్యారు. వారి మూర్ఖ హృదయం చీకటి పడింది. కాబట్టి ఇక్కడ మనం చూసేది ఒక ఆధ్యాత్మిక సూత్రం. అదేంటంటే సృష్టికర్తగా దేవుని ప్రాథమిక ఆలోచనను మనం తిరస్కరించినప్పుడు దేవుడు ఇలా అంటాడు. వాస్తవికత, మానవత్వం, మూలాలు, లైంగికత గురించి మీ అవగాహనపై నేను వెలుగు మసకబారతాను అనుంది. ఇది నైతికంగా క్షీణతతో అనుసరిస్తుంది. కాబట్టి మన దేశంలో మనం ఏం చూస్తాం జాన్? స్వలింగ సంపర్క విప్లవానికి దారితీసిన లైంగిక విప్లవాన్ని మనం చూస్తాం. ఇప్పుడు లింగం గురించి గందరగోళం ఉంది. స్వలింగ వివాహం చట్టబద్ధం చేయబడింది. మరియు నేటికి దాడి చేయకుండా లేదా రద్దు చేయకుండా ఒక పురుషుడు బిడ్డను కనలేడని కూడా మీరు చెప్పలేరు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం లోపల నుండి ప్రతిదీ మార్చాం. మనం మన నైతిక ఆధారాల్ని కోల్పోయాం. మరియు ఆ కారణంగా దేవుడు ఈ విధంగా అంటాడు, మీరు తీర్పు యొక్క శిక్షలో ఉన్నారని. అవును. ఆ, మీరు మంచి రచయిత. మీరు అద్భుతమైన పుస్తకాలు రాశారు. నా ఉద్దేశం అవి బెస్ట్ సెల్లర్లు. మీకు మన చరిత్రపై అంతర్దృష్టులు ఉన్నందున మీరు లౌకిక కార్యక్రమాలపై కూడా మాట్లాడడానికి ఆహ్వానించబడుతున్నారు. అయితే బైబిల్ సమాచారం ద్వారా మనం చాలా ప్రభావితమయ్యాం. స్వాతంత్ర ప్రకటనలో మనం వాస్తవానికి దేవుని గురించి 5 సార్లు మాట్లాడుతాం. మరియు రాజ్యాంగంలో క్రైస్తవులు కానీ వ్యక్తుల నుండి కూడా బైబిల్ క్రైస్తవ మతం యొక్క నైతిక సూత్రాలున్నాయి. అవును. దాని గురించి కొంచెం మాట్లాడండి. జూడో క్రైస్తవ నీతి మన డిఎన్ఏలో ఉంది. నా ఉద్దేశం ఇది మన రాజ్యాంగంలో రాయబడింది. ఇది మన స్వాతంత్ర ప్రకటనలో రాయబడింది. వాస్తవానికి మీరు ఈరోజు వాషింగ్టన్కి వెళ్తే గొప్ప స్మారక చిహ్నాల్లో ఇసుకతో కప్పబడిన ఈ లేఖన పదాల్ని ఇప్పటికీ చూడొచ్చు. మోషే యొక్క వర్ణన సుప్రీంకోర్టులో ఉంది. మీరు ఇదంతా అంతటా చూస్తారు. మన డబ్బుపై, దేవునిపై మనకు నమ్మకం ఉంది. అవును, జెఫర్సన్ మెమోరియల్ గురించి అవును, మాట్లాడండి. ఖచ్చితంగా. జెఫర్సన్ మెమోరియల్ అంతటా లేఖనాలు మరియు దైవిక సూక్తుల శాసనాలు ఉన్నాయి. ఇంకా మనం మరింత లౌకిక దేశంగా మారినందున ఈ రోజు ప్రజలు ఈ విషయాలను విస్మరిస్తున్నారు. కాబట్టి మళ్ళీ చర్చి హాజరుతో మాత్రమే కాదు, నేటికి చర్చి లోపల ఉన్న వారితో కూడా చర్చిలో లౌకికవాదం గురించి మాట్లాడితే జార్జ్ బర్నా చాలా కాలం క్రితం ఒక అధ్యయనం చేశారు. క్రైస్తవులుగా చెప్పుకునే వారిలో 18% మంది మాత్రమే ప్రతిరోజు లేదా ప్రతి వారం వారి బైబిళ్లను చదువుతారని ఆయన నిర్ణయించారు. అలాగే 14% మంది ప్రతిరోజు వారి బైబిళ్లను చదువుతారు. జాన్ కోవిడ్ మహమ్మారి సమయంలో అతను మరొక అధ్యయనం చేశాడు. 14% తగ్గిపోయి 9% పడిపోయిందని అతను కనుగొన్నాడు. కాబట్టి మన దేశం స్థాపించబడిన అసలు పునాదుల నుండి మనం చాలా దూరం వెళ్ళిపోయామని నా అభిప్రాయం. మీరు అది విన్నప్పుడు మార్క్ అది ఏం చెబుతుంది? ఇక్కడ మీరు ఒక పాస్టర్, మీరు ఒక వేదాంత సెమినరీలో అనుబంధ ప్రొఫెసర్, మీరు PhD కూడా పొందారు. 13 సంవత్సరాలు కోర్టు యొక్క క్రిమినల్ డివిజన్లో పనిచేసిన ఒక న్యాయవాది మీరు. కాబట్టి మీరు న్యాయ డిగ్రీని పొందారు. గతంలో చూసిన వాటన్నిటినీ మీరు కోర్టులో చూసిన వాటిని ఇప్పుడు మీరు ప్రతి ఆదివారం మీ చర్చిలో 2700 మంది వ్యక్తుల పాస్టర్ అయినప్పుడు జెఫ్ మాట్లాడడం విన్నప్పుడు మీ మనసులో అసలు ఏమి కలిగింది అనేది చెప్పండి. ఏం జరగబోతుందో మీకు తెలుసు. దేవుని కోపంలో వివిధ రకాలు ఉన్నాయి. ప్రకటన పుస్తకంలో దేవుని కోపం గురించి చివరి కార్యక్రమంలో మాట్లాడాము. అది దేవుని ప్రత్యక్ష కోపం. సోదమ మరియు గొమొర్రా మాదిరిగా, వరదలు మాదిరిగా ఆయన ప్రవహిస్తుంది. కానీ చివరి కార్యక్రమంలో మనం మాట్లాడిన చివరి సమయాల్లో దేవుని కోపం కూడా ఉంది. శాశ్వతమైన కోపం. కానీ దేవుని పరిత్యాగం కోపం అని పిలువబడేది కూడా ఉంది. ఇక్కడ దేవుడు ప్రజలను విడిచిపెట్టి వారిని వారి సొంత పాపానికి అప్పగిస్తాడు. మీరు రోమియోలు 1 మరియు మన దేశంలో ఏం జరుగుతుందో చదివితే ఆ విషయాలు జరిగినప్పుడు దేవుడు మీకు తీర్పిస్తాడని చెప్పడం కాదు. ఆ విషయాలు జరగడం మీరు చూసినప్పుడు దేవుడు ఇప్పటికే మీకు తీర్పు ఇస్తున్నాడని సంకేతం అని చెబుతుంది. కాబట్టి ఈ రోజు మన స్వంత దేశంలో దేవుని తీర్పు యొక్క ఫలాన్ని మనం ఇప్పటికే ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇది దేవుడు మనకు తీర్పు ఇస్తాడనే విషయం కాదు. ఇప్పుడు దేవుని యొక్క ఈ పరిత్యాగం కోపం అక్కడ అతను తన చేతులను తీసివేస్తాడు. తరచుగా అతని ప్రత్యక్ష కోపం అనుసరిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని ప్రత్యక్ష కోపానికి మనం ఎంత దూరంలో ఉన్నామో నాకు తెలీదు. కానీ మనం పరిత్యాగం దశలో ఉన్నాము.
మనం దీనిని చూస్తాము. ఇది కేవలం విపరీతంగా పెరుగుతుంది. ఈరోజు మన దేశంలో పుట్టగొడుగులు ఉన్నాయి. మీకు తెలుసా, మేము వీధుల్లో అరాచకత్వాన్ని చూస్తాము. ఈరోజు మన పాఠశాలలో జరుగుతున్న విషయాలను మేము చూస్తాము. ప్రాథమికంగా ఉనికిలో లేని మన దేశంలో లైంగిక నైతికతను మేము చూస్తాము. లింగ మార్పిడి, ఈ విషయాలన్నీ మానవత్వం యొక్క అంతర్భాగానికి వ్యతిరేకంగా జరిగిన సాతాను దాడి. పురుషుడు లేదా స్త్రీ అంటే అవును. ఏమిటో కూడా మనకు తెలీదు. మరియు ఇది దేవుని సృష్టి యొక్క కిరీటం యొక్క ప్రధాన భాగంపై సాతాను దాడి. ఇవి దేవుని స్వరూపంలో తయారైన మానవులు. అవును. ఇప్పుడు మేము అందించబోయే గొప్ప పుస్తకాన్ని రాశారు. మేము ఇంకా ర్యాప్చర్ని నమ్మగలమా? నేను దీన్ని తీసుకొస్తున్నా ఎందుకంటే యేసు రాకతో కొంత సంబంధం ఉండొచ్చు. దేవుడు ఇలా అంటున్నాడు. అయితే సమయం ముగిసింది, యేసు తిరిగి వస్తున్నాడు. మరియు అతను వచ్చినప్పుడు అతను భూమిపైకి తీసుకురాబోతున్న కోపం నుండి తన క్రైస్తవులను బయటకు తీసుకురావడానికి ఆయన వస్తున్నాడు. ర్యాప్చర్ అంటారు దీన్ని. ఏం జరగబోతోంది? మళ్ళీ ఎత్తబడటం జరిగినప్పుడు అది దేవుని ప్రవచనాత్మక క్యాలెండర్లో తదుపరి సంఘటన నేను అనుకుంటున్నాను. ఈ రోజుల్లో బైబిల్ ఇలా చెప్తుంది, ఒక క్షణంలో, ఒక కంటి మెరుపులో దేవుని బాక అని ఒక అరవడం జరుగుతుంది. యేసు స్వర్గం నుండి దిగనున్నారు. ఆ సమయం వరకు మరణించిన విశ్వాసులు పునరుత్థానం చేయబడతారు మరియు వారు ప్రభువుతో స్వర్గంలో ఉన్న వారి పరిపూర్ణమైన ఆత్మలతో తిరిగి కలుస్తారు. భూమిపై సజీవంగా ఉన్న విశ్వాసులు ఒక క్షణంలో పట్టుబడి తక్షణమే రూపాంతరం చెందుతారు. వారి సరికొత్త నాశనము కాని అమరమైన శరీరాన్ని పొందబోతున్నారు. మనం పట్టుకొని గాలిలో యేసుని కలవబోతున్నాం. ఆపై ఆయన మనలను స్వర్గానికి, తండ్రి ఇంటికి తీసుకెళ్లబోతున్నాడు. అప్పుడు ఆ 7 సంవత్సరాలు ప్రతిక్రియ కాలం భూమిపై కోపం మొదలవుతుంది. మనం మాట్లాడుతున్న అన్ని సమస్యలతో ఈరోజు ఈ ప్రపంచంలో మనకు ఉన్న ఆశ ఇదే. దీనినే ఆశీర్వాద నిరీక్షణ అని పిలుస్తాం. అవును. మీరు ఈ ఎత్తబడడం జరిగినప్పుడు చర్చిలు మతభ్రష్టత, మన సమాజంలో మతభ్రష్టత, నైతిక మతభ్రష్టతతో సహా మనం మాట్లాడుతున్న సమస్యలు ఎత్తబడటం జరిగిన వెంటనే అది నాటకీయంగా చాలా పెరగబోతోంది. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు ఉన్నంత చెడ్డగా ఇంతవరకు అవును. మీరు ఇంకా ఏమీ చూడలేదు. ఇది నాటకీయంగా మరింత దిగజారుతోంది. అవును. మీరేం చెప్తారు? అవును, అది ప్రజలు మా ముగ్గురిని ఎప్పుడు అడుగుతారు, దేవుడు దేనికోసం ఎదురు చూస్తున్నాడు అని. ఆయన ఏమిటి, ఆయన ఎత్తబడ్డాన్ని ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని కూడా మనందరం అంగీకరించే 2 విషయాలు ఏంటంటే, దేవుడు కాలాల సంకేతాలను కలయికగా స్థానానికి తీసుకురావడం, ప్రతిక్రియకు వేదికగా ఏర్పాటు చేయడం కొనసాగిస్తున్నాడని నేను భావిస్తున్నాను. 2 పేతురు 3:9 ఎవడనూ నశింపవలనని దేవుడు కోరుకోడు గాని అందరూ మారు మనస్సు పొందవలనని కోరుకున్నాడు. కాబట్టి దేవుడు వేచి ఉన్నాడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న కొంతమంది వ్యక్తుల కోసం ఆయన మీకోసం వేచి ఉండవచ్చు, ఆ ఎత్తబడ్డానికి ముందు క్రీస్తుకు మీ జీవితాన్ని ఇవ్వడానికి. కానీ ఇది మరొక విషయం గురించి కూడా ఇక్కడ మాట్లాడుతుంది. అయితే జరిగే సమయంలో మనం ఉన్నాం అంటున్నా, మేము ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇది జరగచ్చు. ఎందుకంటే వారిద్దరూ మీరు ఇలా చేస్తే మేము మీ మార్గంలో క్షిపణిని పంపుతున్నాం అని చెప్పారు. ఇరాన్ నుండి ఇజ్రాయెల్కు లేదా ఇజ్రాయెల్ నుండి ఇరాన్కు అణ్వాయుధాలు వెళితే వాస్తవం ఏంటంటే మనకు 3వ ప్రపంచ యుద్ధం ఉంది, ఇంకా అధ్వాన్నంగా ఉంది. మరియు మీరు ఇక్కడ చెబుతున్నది ఏంటంటే ఏం జరగబోతోంది? అది అసలు? సరైందే. ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, ఈ దేశాలు ఇప్పటికే ఒకదానితో ఒకటి పొత్తులు కలిగి అది ఉన్నాయి. సరైంది. రష్యా మరియు ఇరాన్, రష్యా మరియు టర్కీ, రష్యా మరియు సూడాన్, రష్యా మరియు లిబియాల మధ్య చాలా సన్నిహిత కూటమి ఉంది. అంతర్గత వృత్తం కుంచుకుపోతోంది. వారంతా కలిసి వస్తున్నారు. అందువలన వేదిక సెట్ చేయబడింది. సరే, ఇప్పుడు నాకు ఆసక్తికరంగా అనిపించే విషయం ఏంటంటే, మీకు తెలుసా, నేను 78 విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లో ప్రాథమికంగా శాస్త్రవేత్తలతో మాట్లాడాను. మరియు మీరు యేసు జీవితం, ఇంకా మరణం మరియు పునరుత్థానం గురించి, చారిత్రక వాస్తవాల గురించి మాట్లాడినప్పుడు నేను మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో ఉన్నాను మరియు నేను 1000 మంది విద్యార్థులతో మాట్లాడుతున్నాను. ఆపై నేను ఇప్పుడు ప్రశ్నలు అడగడానికి నేను మిమ్మల్ని అనుమతిస్తాను అని చెప్తాను. అయితే ఒక యువకుడు నిలబడి, యాంకర్బర్గ్, మీరు చెబుతున్నది నిజం అయితే గనుక యేసుక్రీస్తు గురించి అనే అన్నాడు. అతను మానవ శరీరంలో దేవుడు అని రుజువు ఇచ్చాడు. అతను అద్భుతాలు చేశాడు. అతను వాస్తవానికి శిలువపై హత్య చెయ్యబడ్డాడు. మనందరం దాన్ని చూసాం. దాన్ని చూసిన సాక్షులున్నారు. మరియు వాస్తవం ఏమిటంటే, అప్పుడు ఆయన్ను సమాధిలో ఉంచారు మరియు 3వ రోజు సమాధి ఖాళీగా ఉంది. ఆపై ఆయన ప్రజలకు, స్నేహితులకు మరియు శత్రువులకు కనిపించడం ప్రారంభించాడు. ఆయన పునరుత్థానం జరిగిన 2 సంవత్సరాల తరువాత ఒక వ్యక్తి అక్కడ కనిపించాడు. అతను అపోస్తలుడైన పౌలు. అతను యేసు యొక్క అపోస్తలుడు కాదు. అతను యేసును నమ్మలేదు. కాబట్టి అతను కొత్త నిబంధన పరంగా సంశయవాదులకు పరిచయమైన వాడు.
పౌలు రాసిన తన 7 పుస్తకాలు వాస్తవానికి నిజమని వారు నమ్మారు. కానీ నేను దీంతో వెళ్తున్నాను, చారిత్రక యేసు కోసం సాక్ష్యాలను ప్రదర్శిస్తున్నాను. మరియు అతను సిలువుపై మరణించాడు, ఇంకా మరియు అతను నిజంగా మళ్ళీ లేచాడు, మరియు అతను ప్రజలకు కనిపించాడు. దీని యొక్క చారిత్రక సాక్ష్యం వచ్చింది. యాంకర్బర్గ్, మీరు చెబుతున్నది నిజమైతే నేను వినడం ఇదే మొదటిసారి ఎందుకని అన్నాడు. అది నన్ను ఆపివేసింది. కాలేజీ క్యాంపస్లో నాకు ఇదెప్పుడు సరే, రాలేదు. ఈరోజు నేను చాలా కాలం క్రితం ఉన్నంత ఆశ్చర్యపోలేదు. ఈరోజు మీకు తెలుసా, బైబిల్ సర్వవ్యాప్తమైనప్పటికీ అదృశ్యమైందని చెప్పబడింది. దాని అర్థం మీకు తెలుసా? సరైందా? అవును. ఇది ప్రతి చోట ఉంది, కానీ ఎవరూ చదవడం లేదు. క్రైస్తవ చర్చిలో చాలామంది క్రైస్తవులు వినియోగదారుల విధానాన్ని అనుసరిస్తున్నారు. వారు ఆదివారం నాడు త్వరిత పరిష్కారం కోసం చర్చి దగ్గర ఆగిపోతారు. అదే వారిపై చర్చి ప్రభావం యొక్క ముగింపు. ఎంతలో మన పాత పరస్పర స్నేహితుడు వాల్టర్ మార్టిన్ చెప్పినట్టుగా, మనకు చాలామంది క్రైస్తవులు ఉన్నారు, వారికి నాన్ రాక్ ఏ బోటస్ అని పిలువబడే భయంకరమైన వ్యాధి వచ్చింది. క్రైస్తవులు మన సంస్కృతిని ప్రభావితం చేయడం లేదు, మమ్మల్ని భయపెడుతున్నారు. మిగతా అందరూ కేకలు వేస్తున్నారు, క్రైస్తవులు వెనక్కి తగ్గుతున్నారు. మనం అలా చెయ్యలేము. మనం ముందుకు వచ్చి యేసు పేరిట సత్యాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. దేవుని సత్యం స్పష్టమైన దృష్టిలో దాగి ఉంది. దేవుని హస్తకళను ప్రకటించేది పరలోకంలోనే ఉంది. సృష్టి నుండి దేవుడెవరో కొంత భాగాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఇది ఆయన వాక్యంలోనే ఉంది. స్పష్టంగా, చారిత్రాత్మకంగా మరియు సాహిత్యపరంగా ఖచ్చితమైనదని నిరూపించబడిన వ్రాతపూర్వక రికార్డు. ఇది యేసుక్రీస్తు వ్యక్తిత్వంలో ఉంది. అది ఆయన సాక్షుల ద్వారా. మరియు నేను కూడా ఎల్లప్పుడూ చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే రాత్రి చీకటి పడితే కాంతి ప్రకాశిస్తుంది. అందువల్ల ఈరోజు ప్రదర్శనను చూస్తున్న క్రైస్తవులుగా చెప్పుకునే వారికి చూడండి, మనం చీకటిని శపించగలం లేదా మనం కొవ్వొత్తిని వెలిగించగలం అని చెప్పడానికి ఇదొక బంగారు అవకాశం అని నమ్ముతున్నాను. మరియు ఆ కొవ్వొత్తి యేసుక్రీస్తు వెలుగు. సరే, మనకింకా 3:30 నిమిషాలు మాత్రమే మిగిలిన్నాయి. అయితే సువార్త అంటే ఏంటో మీ నుండి స్పష్టమైన ప్రదర్శన నాకు కావాలి. మార్క్, మిన్నెసోటాలో నివసిస్తున్న ఆ యువకుడు కళాశాల పిల్లవాడుగా ఉన్నాడు. అది నిజమైతే నేను దీన్నెప్పుడు ఎందుకు వినలేదని అంటాడు. బహుశా ఇప్పుడు చాలామంది మమ్మల్ని చూస్తూ మీరు దేని గురించి మాట్లాడుతున్నారు, ఈ సువార్త ఏంటి, దేవుడు గౌరవించే అసలు ఆ విషయం ఏమిటి, మరియు దేవుడు ఒక వ్యక్తిని రక్షించబడ్డం అంటే ఏంటి? మరియు మీకు తెలుసా, నేను నా జీవితంలో చాలా చెడ్డ పనులు చేశాను, దేవుడు నన్ను కోరుకుంటాడో లేదో నాకు తెలియదు. అతను మీకు తెలుసా నా కోసం ఎందుకు ఏదైనా చేస్తాడో. వారు సువార్త గురించి ఏం వినలేదు. వారు దీని గురించి కొంచెం చెప్పండి, ఏంటి అసలు? సరే, అవును, బైబిల్ నేను తీతు 3:5లో ఆ పద్యం, ప్రేమ ఆయన మనలను మనము చేసిన నీతి క్రియల ద్వారా కాదు తన దయా ప్రకారము రక్షించాడు అని చెబుతూ ఉంది. మన పనుల నిమిత్తం దేవుడు మనల్ని రక్షించాడు. ఆదాము అవ్వలను ఈడెన్ గార్డెన్ నుండి తరిమి కొట్టడానికి ఒక పాపం మాత్రమే పట్టింది. మనకి పాపం ఉన్నంతకాలం స్వర్గంలోకి ప్రవేశించలేము. చూస్తున్న ప్రతివారు వందలాది పాపాలను చేసి ఉండడం అంగీకరిస్తారని నేను అనుకుంటున్నాను. కాబట్టి మన పాపాలని ఎవరైనా మన కోసం తీసుకోవాలి. మనం ఆయన మరణము ద్వారానే రక్షించబడతాము. మనం మన యోగ్యత ద్వారా కాదు, ఆయన దయ ద్వారా రక్షించబడతాం. నాకు నచ్చిన ఉల్లేఖనాల్లో ఒకటి, యేసు వచ్చింది రుద్దడానికి కాదు, దాన్ని తీసేయడానికి అని. ఆయన మన పాపాన్ని రుద్దడానికి రాలేదు, కానీ దానిని తీసేయడానికి వచ్చాడని. ఇది మీరు ఉటంకించిన పద్యం. యేసు ప్రపంచాన్ని ఖండించడానికి రాలేదు, కానీ అతని ద్వారా ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చాడు. మరియు సేవ్ చేయబడిన పదానికి బట్వాడా అని అర్థం. మన పాపాల పర్యవసానాలు నుండి మనం రక్షించబడాలి మరియు విముక్తి పొందాలి. కాబట్టి ఇక్కడ వింటున్న ఎవరైనా యేసుక్రీస్తు వద్దకు తిరగవచ్చు మరియు ఆయన వద్దకు రావచ్చు. మరియు మీరు పాపి అని, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు ఏమీ చేయలేరని ఆయన ముందు అంగీకరించవచ్చు. మీరు మీ జీవితంలో ఏం చేసినా ఆయన వాటన్నిటినీ సిలువలో మోశాడు. పొదుపు చేసే పని పూర్తి చేశాడు. మరియు మీరు ఆయనను విశ్వసించి ఆయన త్యాగం, ఆయన మీ స్థానంలో మరణించినప్పుడు మీకోసం ఆయన ప్రత్యామ్నాయం త్యాగం పొందవచ్చు. మరియు మీరు అలా చేసినప్పుడు మీకు ఆయన నిత్య జీవపు బహుమతిని ఇస్తాడు. అంటే ఆయన మీకు 5 ఏళ్ళు ఇవ్వచ్చు, 10 ఏళ్ళు ఇవ్వచ్చు, 100 సంవత్సరాలు ఇవ్వచ్చు. అది మీకు శాశ్వతమైన జీవితం. ఆయన మీ పాపాలన్నిటినీ కడిగేస్తాడు. ఈ జీవితంలో మీకు ఏమి జరిగినా మీరు ఏదో ఒక రోజున స్వర్గానికి వెళ్తారని మీరు ఆ క్షణంలో తెలుసుకోవచ్చు. మరియు పరిశుద్ధాత్మ వచ్చి మీలో నివసించి దేవుని సంతోషపరిచే జీవితాన్ని గడపడానికి మీకు అధికారం ఇస్తుంది. ఈ జీవితంలో మీరు ఎదుర్కొనే దేన్నైనా ఆయన మీకు ఆనందాన్ని ఇస్తాడు మరియు మీకు శాంతిని ఇస్తాడు. దానికంటే గొప్పది ఏదీ లేదు. ఇక్కడ మనమందరం దానిని ధృవీకరిస్తాము తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. అవును, ఆ ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియకపోతే వారు మీతో చెప్పగలిగేలా ఒక సరైనది. ప్రార్థన చేయండి. మార్క్ చెప్పిన తర్వాత దాన్ని పునరావృతం చేయండి. కేవలం మీరు ఇలాంటి ప్రార్థన చేయవచ్చు.
తండ్రి, నేను ఇప్పుడు మీ ముందు వస్తున్నాను. నా పాపానికి త్యాగమైన యేసును నా కోసం చనిపోవడానికి పంపినందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయన మృతులలో నుండి మళ్ళీ లేచినందుకు ధన్యవాదాలు. నేను నమ్ముతున్నాను. అతను సజీవంగా ఉన్నాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి నేను ఇప్పుడు ఆయనను స్వీకరిస్తున్నాను. నా పాపాలను కడిగి నన్ను మార్చమని మరియు ఆయన కోరుకునే వ్యక్తిలా నేను ఉండాలని యేసునామమున అడుగుతున్నాను. ఆమెన్. అవును, మీరు పిలిచిన ఆ ప్రార్థన, మీరు ప్రార్థిస్తే ప్రభువు నామాన్ని ఎవరు ప్రార్థిస్తారో ఆ వచనం నాకిష్టం. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడైనను రక్షింపబడును అని బైబిల్ చెబుతుంది. దేవుడు మీకు చేసేదదే. ఇది మీరు చేసేది కాదు, దేవుడు మీకు చేసేది అంటాను. అతను మీ జీవితంలోకి వస్తాడు. ఆయనను లోపలికి ఆహ్వానించండి. అప్పుడు ఆయన మిమ్మల్ని లోపల నుండి మార్చడం ప్రారంభిస్తాడు. మీకింతకు ముందెన్నడూ లేని కోరికలు ఆయన మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు మాతో చేరినందుకు ధన్యవాదాలు. భవిష్యత్తులో ఈ కుర్రాళ్ళు తిరిగి పొందబోతున్నాను, ఎందుకంటే ప్రపంచ సంఘటనలు ఎంతో వేగంగా మారుతున్నాయి. మనం ప్రకటన పుస్తకం గురించి మరింత మాట్లాడుతున్నాం, చాలా పనులు చేశాం. కానీ అబ్బాయిలు వచ్చినందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు చూసినందుకు ధన్యవాదాలు. మరియు మీరు వేచి ఉంటే నేను కేవలం ఒక్క క్షణంలో మీకోసం వ్యక్తిగత పదం వచ్చింది. ఈరోజు
గొప్ప ప్రదేశం. ఈరోజు మాతో చేరినందుకు మళ్ళీ ధన్యవాదాలు. జాన్ యాంకర్బర్గ్ షో యొక్క మరొక ఎపిసోడ్ కోసం మీరు వచ్చే వారం ఈ సమయంలో ట్యూన్ చేస్తారని ఆశిస్తున్నాను. అప్పటి వరకు దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను మిమ్మల్ని వచ్చే వారం కలుస్తాను. మరియు ర్యాప్చర్ గురించి చర్చిలో 4 అభిప్రాయాలున్నాయి, మరియు మేము వాటి గురించి మాట్లాడుతున్నాం. అన్నిటిలో మొదటిది ఆపదకు ముందు ఎత్తబడ్డం జరుగుతుంది. దీన్ని ట్రిబులేషన్ వ్యూ అంటారు. అదేమిటి, వివరించండి. ఇది అక్షరాల అంటే ప్రతిక్రియ మరియు తీర్పు సమయానికి ముందే యేసు ఎత్తబడతాడని మరియు ప్రకటన పుస్తకంలో వివరించిన తీర్పులను ఆయన విప్పడానికి ముందు చర్చి తండ్రి ఇంటికి చిక్కుకుపోతుందని అర్థం. ప్రీ ట్రిబ్ అప్పుడు ఆసన్నమైన ఎత్తబడటాన్ని విశ్వసిస్తుంది. ఇది ఏ సమయంలోనైనా ఏ క్షణంలో అయినా జరగచ్చు. నేను వచ్చే వరకు చూస్తూ ఉండండి, వేచి ఉండండి, ఆకాశం మీద కన్ను వేసి ఉంచండి. యేసు ఏ క్షణంలోనైనా తిరిగి రావచ్చు.